హాయ్ గైస్! వినాయక చవితి ఎలా చేసుకున్నామో చూడండి. ఇవేనండి మా ఊరి బొమ్మలు. రంగురంగుల బొమ్మలు, మట్టి బొమ్మలు. మేమైతే మట్టి బొమ్మే తీసుకున్నాను. అస్సలంటే అస్సలు ఖాళీ లేదండి మా పెద్ద బజార్. మేమైతే పువ్వుల కోసం ఆనందపురం వెళ్ళామండి. తెల్లవారు 3 గంటలకు లేచి కష్టపడి వెళ్ళాము. ఎందుకు అక్కడికే వెళ్ళాము అంటే పువ్వులు అక్కడ ఫ్రెష్‌గా తక్కువ రేటుకి ఉంటాయని చెప్పేసి వెళ్ళాము. కానీ కాదండి, చాలా ఎక్కువ రేట్లున్నాయి. మా మామయ్య అయితే ఎక్కడ తక్కువకొస్తదా అని చూసారు. అస్సలంటే అస్సలు రేట్లయితే కళ్ళు జిగ్గుమంటున్నాయి. ఇంకా కోపమొచ్చి పదండి వెళ్ళిపోదాం అని చెప్పి దిగిపోతున్నాడు. మా అమ్మ అన్నారు, "తీసుకోండి మరి ఎలా అయినా పువ్వులు కొనాలి కదా" అని చెప్పేసి మళ్ళీ రిటర్న్‌లో వచ్చి పువ్వులైతే కొంటున్నాము. కొంటుండగా మా అన్నయ్య అయితే అక్కడ తెలిసిన వాళ్ళు మా ఊరికి అదే పందిరికి సంబంధించిన వాళ్ళొస్తే అక్కడ అన్నయ్య మాట్లాడుతూ ఉన్నాడు. ఫైనల్‌గా అయితే తీసుకున్నామండి పువ్వులు. ఇన్ని కొంచెం పువ్వులు కూడా మేము 400కి కొన్నామండి. దొండకాయలు దొండకాయలు వంకాయలు ఇచ్చే ఇచ్చే వంకాయలు వంకాయలు రావాలి ఫస్ట్ ఐటమ్ కేజీ 100 రూపాయలు కదా. అరే ఒక స్క్రిప్ట్ కారే లక్ష్మీ షాప్. మంచి ఎంటర్‌టైన్‌మెంట్ అయిపోయిందండి మాకు ఆనందపురంలో. వినాయక చవితి వచ్చేసింది. విగ్రహాన్ని రెడీ చేసాము. దీపాన్నయితే స్టార్ట్ చేసామండి. నైవేద్యాలు సగం నేను వండాను. సగం మా మామగారు వండారు. ఫైనల్‌గా మాకు పూజ అయితే ఇలా అయిందండి మా ఇంట్లో. మా పిల్లలు నాకు చాలా అంటే చాలా హెల్ప్ చేశారు. కుంకుమ పూజ, అక్షింతల పూజ, పువ్వులు పుష్పాలు అన్నిటితో నాకొచ్చినట్టు నేను ఆ భగవంతుడిని ప్రార్థించాను. ఫైనల్‌గా అయితే పూజ అయితే వచ్చిందండి. నేను పందిరి దగ్గరికెళ్ళాలి. శివుని శిరసు సింహాసనం పొందిన చంద్రుని గౌరవజనం నిన్నే చేసింది వేళ కోళం ఎక్కిన మదం దిగ్గా తగిన ఫలం దక్కి. మా పిల్లలకి మంచి భవిష్యత్తునిమ్మని కోరుకున్నానండి ఆ భగవంతుడిని. ప్రసాదం అది రెడీ చేసి మేము పందిరి దగ్గరికైతే వెళ్ళాలండి. మా పిల్లలు హారతి తీసుకొని మనస్ఫూర్తిగా దండం పెట్టేసుకుంటే మేము ఇంకా ప్రసాదం పట్టుకొని పందిరి దగ్గరికి వెళ్ళడానికి బయలుదేరాలి. మీ ఇంట్లో మీరెలాగా వినాయకుడి పూజ చేసుకున్నారో నాకు కామెంట్ చేయండి. నేనైతే ఇలా చేసుకున్నాను. ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. ఫైనల్‌గా అయితే మా పూజ కంప్లీట్ అయిపోయింది. మా పిల్లలు మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటున్నారు. మేమైతే స్టార్ట్ అయిపోయాం. మా ఊరి అదే మా భీమిలి వినాయక చవితి ఎలా జరిగింది ఎగువపేటలో అని చెప్పేసి మీకు ఈ బ్లాగ్ పెట్టడం జరుగుతుంది. మీ ఊర్లో కూడా వినాయకుడు ఏ విధంగా ఏ మోడల్‌లో ఉన్నాడో చూడండి. నాకు వీడియో తీసినోళ్ళు ఎవరు లేక నేను ఆల్రెడీ వెళ్ళి ప్రసాదం ఇచ్చేసి దండం పెట్టుకొని వచ్చేయడం అయితే జరిగింది. రిటర్న్‌లో మా మామయ్య వాళ్ళ ఆవిడొస్తే ఈ వీడియో మళ్ళీ నేను తీసుకోవడం జరిగింది. మీకు ఈ విగ్రహాన్ని చూపించాలని. ఇదేనండి మా కాలనీలో పెట్టిన విగ్రహం. ఎలా ఉందో చెప్పండి. మాకైతే చాలా చాలా నచ్చింది. మీ ఏరియాల్లో ఉండే విగ్రహం ఏ మోడల్‌లో పెట్టుకున్నారో మాకు కూడా కొంచెం తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఆల్. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్, షేర్.